హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు ఈ వీడియోలో గ్రామ పంచాయతీ సమావేశం మరియు ఈ సమావేశంలో పాల్గొనే సభ్యులను మర్చిపోకుండా ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఈ టాపిక్లోకి వచ్చేసి గ్రామ పంచాయతీ సమావేశంలోని సభ్యులు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. రాష్ట్రంలో కేంద్రంలో శాసనసభ సమావేశాలు జరిగినట్లే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు కూడా సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశానికి సర్పంచ్ అధ్యక్షుడిగా ఉంటారు. అయితే సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్, ఇద్దరూ లేని సమయంలో ఒక సభ్యుడిని అధ్యక్షుడిగా నియమించవచ్చును. అయితే ఇక్కడ సభ్యుడు అంటే ఎవరు అంటే, ఒక గ్రామ పంచాయతీలో పంచాయతీని కొన్ని వార్డులుగా విభజిస్తారు. అయితే ఆ వార్డు నుంచి ఒక సభ్యుడిని ఓటు ప్రాతిపదికన అక్కడి ఓటర్లు ఎన్నుకుంటారు. వారినే వార్డు సభ్యుడిగా మనం భావించవచ్చును. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది సభ్యులు ఉంటారు. అంటే ఈ సభ్యులు అంటే ఇంతకుముందు చెప్పినట్టు వార్డు నెంబర్లు. అయితే గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొనే సభ్యులను సభ్యులు ఎవరు మరియు ఆ సభ్యులను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. ఈ సభ్యులను గుర్తుపెట్టుకోవడానికి కూడా వచ్చేసి విలేజ్ సీఎంలు ఉంటారు. విలేజ్ సీఎం. అయితే ఈ కోడ్ను మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. గ్రామ పంచాయతీ సమావేశాల్లో విలేజ్ సీఎంలు ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ సమావేశాల్లో విలేజ్ సీఎంలు ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రానికి సీఎం, ముఖ్యమంత్రి ఉన్నట్లే విలేజ్కి సీఎంని మనం సర్పంచ్గా భావించవచ్చును. అదేవిధంగా వార్డు సీఎంగా మనం వార్డు సభ్యుడిని మనం భావించవచ్చును మాత్రమే. అయితే ఇక్కడ విలేజ్ సీఎంలోని వి అంటే వార్డు సభ్యులు, అంటే వార్డు నెంబర్లు. సి అంటే కోఆప్టెడ్ సభ్యులు, అంటే గ్రామ పంచాయతీ కోఆప్టెడ్ సభ్యుడు, మండల పరిషత్ కోఆప్టెడ్ సభ్యుడు. అయితే కోఆప్టెడ్ సభ్యుడు అంటే ఏమిటి అంటే ఎవరు అంటే, గ్రామ పంచాయతీలు అయితే స్వయం సహాయక బృందాల నుంచి ఒక సభ్యుడిని కోఆప్టెడ్ సభ్యుడిగా గ్రామ పంచాయతీ సమావేశాల్లోనికి తీసుకుంటారు. అయితే వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు, కానీ తీర్మానాలపై ఎటువంటి ఓటింగ్లో పాల్గొనే అధికారం లేదు. అదేవిధంగా మండల పరిషత్ నుంచి ఒక కోఆప్టెడ్ సభ్యుని తీసుకుంటారు. తర్వాత ఎం అంటే ఎంపీటీసీ సభ్యులు. అదేవిధంగా విలేజ్ సీఎం అంటే మనం సర్పంచ్గా భావించాలి. వీరు గ్రామ పంచాయతీ సమావేశాల్లో సభ్యులుగా ఉంటారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొనే సభ్యులను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి విలేజ్ సీఎంలు ఉంటారు. కోడ్ను గుర్తుంచుకున్న విధానం: గ్రామ పంచాయతీ సమావేశాల్లో విలేజ్ సీఎంలు ఉంటారని గుర్తుంచుకోవాలి. ఇక్కడ వి అంటే వార్డు సభ్యులు, సి అంటే కోఆప్టెడ్ సభ్యులు అంటే గ్రామ పంచాయతీ కోఆప్టెడ్ సభ్యుడు, మండల పరిషత్ కోఆప్టెడ్ సభ్యుడు, ఎం అంటే ఎంపీటీసీ సభ్యులు. ఓవరాల్గా విలేజ్ సీఎం అంటే సర్పంచులు. వీరందరూ గ్రామ పంచాయతీ సమావేశాల్లో సభ్యులుగా పాల్గొంటారు. ఈ కోడ్తో చాలా సింపుల్గా గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొనే సభ్యులను చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. అయితే ఎంపీటీసీకి సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉంటుంది, కానీ తీర్మానంపై ఎటువంటి ఓటింగ్లో పాల్గొనే అధికారం ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వీడియో నచ్చితే అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి.